శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపం నుండి 16వ కందార్థము క్రమ సంఖ్య 176. మరుపు సుషుప్తియు మూర్ఛయు మరణంబు సమాధి అనుచు మానవులెరుకన్ దొరిగిన నొరుని శరీరము ఎరిగెదరా నరుడు మేను ఎరుగాడు ఎన్నా తననైనా తానెరుగాడు ఎన్నా ఎరుగా కుండితే ఏమీ తిరిగి పుట్టుచునుండు తిరిగి పుట్టడు వాడే గురు బోధ గలిగితే ఎరుగాడు ఎన్నా తననైనా తానెరుగాడు ఎన్నా. గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవుడు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపము నుండి ఈరోజు మనము 16వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 176. క్రిందటి కందార్థములో మేనెరుకలు, ఈ మేనెరుకలు అనగా మేను అనగా అవిద్యోపాధి, ఎరుక అనగా అందలి ప్రతిబింబ చైతన్యము. ఈ అవిద్య అందలి ప్రతిబింబ చైతన్యము రెండు విభిన్న గుణములు గలవి అయినను అవి ఒకదాన్ని విడిచి ఒకటి వేరుగా ఎన్నడూ ఉండవు. ఒకటి పోతే రెండును పోవును కనుక రెండును కలిసి ఒక ఎరుకయే. ఈ రెంటిని నీవు నేనని ఎరుగు అంటూ అవిద్య అనగా శిశుడనియు అజ్ఞాన రూపమనియు, అందలి ప్రతిబింబ చైతన్యము గురుమూర్తి కేవల జ్ఞానమూర్తి అనియు, ఈ రెండూ కలిసి ఉంటేనే ఎదిగే లక్షణము ఉండును కనుకనే వీట్లతో బయలు నెరిగి మేనెరుకల తిరిగి చూడకు అన్నారు. అంటే ఎదిగే లక్షణము కలిగిన ఎరుకచే బయలు ఉన్నదనియు, అందులో ఎరుక ఎంత మాత్రము లేదనియు, ఎరుక మృషాని ఎరిగి గురు కరుణచే లేకుండా పోతే చాలు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాం. ఇక తదుపరి కందార్థము 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపములో 16వ కందార్థము క్రమ సంఖ్య 176 గురుకృప. మరుపు సుషుప్తియు మూర్ఛయు మరణంబు సమాధి అనుచు, మరుపు సుషుప్తియు మూర్ఛయు మరణంబు సమాధి అనుచు మానవులెరుకన్ దొరిగిన నొరుని శరీరము నెరుగెదరా నరుడు మేను నెరుగాడు ఎన్నా తననైనా తానెరుగాడు ఎన్నా.
ఎరుగాకుండుతే ఏమి తిరిగి పుట్టుచునుండు. తిరిగి పుట్టడు వాడే గురుబోధగలిగితే ఎరుగాడోయన్నా. తననైనా తానెరుగాడోయన్నా. అన్నా, నాయనా, గురుదేవా. అంటే ఇక్కడ మరుపు, సుషుప్తియు, మూర్ఛయు, మరణంబు, సమాధి అంటే ఇక్కడ 5 చెప్తున్నాడు. మరుపు, సుషుప్తియు, మూర్ఛయు, మరణంబు, సమాధి అనుచు. శిష్య, నాయనా, గురుదేవా, ఆ 5 గురించి చక్కగా వివరించండి గురుదేవా. ఇక్కడ మరుపు అనగా అజ్ఞానము లేక కోమా స్థితి. ఆ కోమలా ఉన్నవాడు కూడా గుర్తుండదు. మరుపు చెందిన వానికి గుర్తుండదు, కోమా స్థితి చెందిన వానికి గుర్తుండదు. కాబట్టి మరుపు అనగా అజ్ఞానము లేక కోమా స్థితి. అయ్యా, అంటే ఎరుక మరుపు అనున్నవి 2 రూపములుగా ఉన్నా అవి 2 ఒక ఎరుక యొక్క లక్షణము. అంటే తనకు తాను గుర్తెరిగినప్పుడు ఎరుక అని, తనకు తాను మరిచినప్పుడు మరుపు అని పిలువబడుచున్నది. ఈ 2 స్థితులు ఎరుక యొక్క స్థితులే. ఆ మరుపు స్థితి యందు ఎరుక లక్షణము గర్భీకృతమై ఉన్నది. అంటే సూక్ష్మ రూపమై అబీజ రూపముగా ఉన్నది. ఎక్కడ? మరుపులో. ఆ మరుపు స్థితి చెందినప్పుడు ఎరుక లక్షణము గర్భీకృతమై అనగా సూక్ష్మ రూపమై బీజ రూపముగా ఉన్నది. అంటే అక్కడ తాత్కాలికముగా మరుపు రూపము చెందిన మళ్ళీ ఎరుక రూపము వహించును. మళ్ళీ ఎరుక రూపం ఎరుకకు వస్తుంది. ఇక సుషుప్తి అనగా తనను ఇతరులను మరుపు చెందిన స్థితి. అంటే తనను తాను గుర్తించలేదు, ఇతరులను గుర్తించలేదు. అయి సుషుప్తి అనగా తనను ఇతరులను మరుపు చెందిన స్థితి. అంటే గాఢమైన నిద్రావస్థ యందు గుర్తెరిగే తెలివి ఆ మనఃప్రాణములు తాత్కాలికంగా వియోగము చెంది ఉన్నవి. వియోగము చెంది ఉన్నాయి అంటే అవి 2 వేరువేరుగా విడిపోయి ఉన్నాయి. ఎక్కడ? గాఢ నిద్రావస్థ యందు. అంటే గుర్తెరిగే తెలివి. ఏ తెలివైతే సమస్తాన్ని తెలుసుకుంటుందో ఆ తెలివి, తర్వాత నేను నడిపించే ప్రాణం, మనఃప్రాణములు అన్న మనస్సు, ప్రాణము, ఇవి 2 వేరుగా విడిపోయి ఉండటం వలన తాత్కాలికంగా, అంటే శాశ్వతంగా కాదు, తాత్కాలికంగా వియోగము చెంది ఉన్నాయి. వేరువేరుగా విడిపోయి అవి తిరిగి మరలా ఏకీకృతమై అవి 2 మళ్ళీ తిరిగి కలిసినప్పుడు అజాగ్రత్తావస్థ యందు కలుగుతున్నది. ఇక మూర్ఛ అనగా స్పృహ లేక పడి ఉండుట. అంటే మూర్ఛ స్థితి అది జాగ్రత్తావస్థ యందు ప్రాణసత్తా బలహీనమై ఆ శరీరము పతనము చెందును. మరలా ప్రాణసత్తా సంపాదించుకొని జాగ్రత్తావస్థను పొందును. ఇక మరణంబు అనగా ఆ మనఃప్రాణములు శరీరము నుండి బయటకు వెడలుట. అంటే మనఃప్రాణముల సంయోగ వియోగములలో అవస్థలు ఏర్పడుతున్నవి.
ఆ మనఃప్రాణములు శరీరం నుండి బయటకు వెడలుట అంటే ఆ మనఃప్రాణముల సంయోగ వియోగములలో అవస్థలు ఏర్పడుతున్నవి. స్వామి. ఆ ప్రాణమును మనస్సును తనతో కూడా వెంబడి తీసుకొని ఆ శరీరము నుండి బయటపడి ఆ మాతృస్థానమైన బ్రహ్మాండమును చేరును. అప్పుడు ఈ స్థూల శరీరము చేష్టలుడికి శిథిలమగును. స్వామి. మరలా వాసన ప్రభావముచే ఆ మనఃప్రాణములలోనున్న గుర్తు అంటే ఎరుక మరలా జన్మకు కారణమగుచున్నది. ఇక సమాధి అనుచు, ఇక సమాధి అనగా జాగ్రత్తావస్థ ద్వారా స్వస్వరూప జ్ఞానమును పొందుట. అంటే మనం పైన తెలిపిన విధముగా అశబ్దములచే సూచింపబడుచు, అంటే జాగ్రత్తావస్థ ద్వారా స్వస్వరూప జ్ఞానమును పొందు స్థితి అన్నమాట. ఇది సవికల్ప నిర్వికల్పము. వ్యవకార కాలమంతయు తాను ఉన్న చూడు, ఇది కూడా సవికల్ప నిర్వికల్పము. అది వ్యవకార కాలమంతయు తాను విన్న గురు ప్రబోధచే తాను బ్రహ్మస్వరూపుడను అని భావించుకొనుట, అది సవికల్పము. అట్టి భావన తీవ్ర రూపమై ఆరూఢమై అప్రయత్నముగా వ్యవహారము జరుపుచున్న పై భావమునందే మనసు నిలిచి ఉండి అది ఏ నిర్వికల్ప సమాధి అని చెప్పబడును. ఆ విధముగా గుర్తు తాత్కాలికముగా పనిచేయుచున్నది. ఆ మానవులు మనస్సు గొప్పగా వికసించిన వారు ఎరుకం దొరిగినా అంటే పై చెప్పిన అవస్థలు పొందుతున్నప్పుడు నరుని శరీరము అనగా ఇతరుల శరీరమును గూర్చి ఎరిగెదరు అంటే గుర్తించెదరు. ఆ నరుడు మేను నెరుగాడోయన్న పై విధముగా అవస్థలలో ఉన్నవాడు ఏమీ తెలుసుకోలేడు. ఈ 5 అవస్థలు ఒకటే. ఏమీ తెలుసుకోలేడు. మరుపులో మరుపైనా సరే, సుషుప్తి అయినా సరే, మూర్ఛ అయినా సరే, మరణమైనా సరే, సమాధి అయినా సరే, ఈ లక్షణాల యందు ఉన్నటువంటి వాడు ఏమీ తెలుసుకోలేడు. తననైనా తాను ఎరుగాడోయన్న తన స్వరూపమును గాని ఎరుగుటలేదు. అట్టి స్థితి పొందిన వారు తమ శరీరమును గురించి గాని తన గురించి గాని ఏమాత్రము గుర్తు లేకుండా ఉందురు. ఎరుగాకుండితే ఏమి? ఆ విధంగా తెలియనంత మాత్రము చేత తిరిగి పుట్టుచునుండు అంటే తిరిగి జన్మ పరంపరలకు లోనగుదురు. ఎవరు? మరుపు, సుషుప్తి, మూర్ఛయు, మరణము, సమాధి, ఈ లక్షణాలు అన్నీ కూడా ఎరగకుండితేనేమి తిరిగి పుడుదురు, జన్మ పరంపరలకు లోనగుదురు. తిరిగి పుట్టడు వాడే గురుబోధ కలిగితే. మరి ఇక్కడ తిరిగి పుట్టినటువంటి వాడెవడు అంటే గురు బోధ కలిగితే, పరిపూర్ణ బోధ పొందుట చేత జన్మ పరంపరలకు లోను కాడు. అంటే ఈ స్థితి యందు లేనివారు మాత్రమే వారిని గుర్తించగలరు. ఎవరు గుర్తించగలరు?
మరుపు, సుషుప్తియు, మూర్ఛ, మరణము, సమాధి అనే ఈ స్థితి యందు లేనటువంటి వారు మాత్రమే గుర్తించగలరు. కానీ ఇవి తాత్కాలిక స్థితులు మాత్రమే. ఏవి? ఆ 5 లక్షణాలు కూడా మార్పులకు లోనై మళ్ళీ ఉచ్ఛాన దశ యందు చేరుటకు వీలగున్నది. మార్పు చెందినవాడు మళ్ళీ గుర్తెరిగేటందుకు మళ్ళీ అవకాశం ఉన్నది. సుషుప్తి చెందినవాడు మళ్ళీ మేలుకోవడానికి అవకాశం ఉన్నది. అంటే తాత్కాలికమే అక్కడ. మూర్ఛ చెందినటువంటి వాడు తాత్కాలికమే. సమాధి చెందినవాడు తాత్కాలికమే. అయితేనేమి, ఎరిగిన వారైనా ఎరుగకున్న వారైనా ఈ ఇరువురైనప్పటికీ కూడా జనన మరణ ప్రవాహములోని వారే అగుదురు. ఎరిగిన వారైనా సరే ఎరగకున్న వారైనా సరే జనన మరణ ప్రవాహములోని వారే అగుదురు. గురుమూర్తి అనుగ్రహముచే పరిపూర్ణ బోధ ద్వారా ద్వాదశి షోడశి మంత్రముల వివరణ దృఢపరుచుకున్న వారు మాత్రమే భ్రాంతిరహిత విధానమును పొందగలరు. వారికి మాత్రమే జనన మరణ స్థితి కలుగును. ఆ పరిపూర్ణ స్థితిని పొందిన వారు తన స్థితిని గాని ఇతరమును గాని గుర్తించలేరు. పరిపూర్ణ స్థితిని పొందిన వారు తన స్థితిని గాని ఇతరమును గాని గుర్తించలేరు. ఇట్టి ఎరుగని స్థితి ఎరుకలో ఉన్న వారికి కూడా కొన్ని స్థితులలో కలుగును. ఎవరు ఎరుకలో ఉన్నటువంటి వారు అంటే కోమా స్థితి, గాఢ నిద్ర, మూర్ఛ, మరణము, సమాధి అని ఈ అవస్థలు ఎరుక ఉండగానే కలిగే అవస్థలు. ఎరుక ఉన్నప్పటికీ గుర్తెరగడం లేదు వారు. ఇటు ఎరుగని స్థితి అంటే ఎరుకలో ఉన్న వారికి కూడా కొన్ని స్థితులలో కలుగును. కొన్ని స్థితులు అంటే ఏంటి? కోమా స్థితి, గాఢ నిద్ర, మూర్ఛ, మరణము, సమాధి అని ఈ అవస్థలు ఎరుక ఉండంగానే కలిగే అవస్థలు. వారు కూడా ఇందులో తనను గాని ఇతరమును గాని ఎరిగే లక్షణము లేదు. ఆయనను సరే ఎరుక ఉన్నవారే. గురుమూర్తి ద్వారా మేలుకొనిన వారు కాదు కదా. ఆయనను సరే ఎరుక ఉన్నవారే. ఎరుక యొక్క ప్రకాశము శరీరంపై పడకపోవుటచ్చే ఎరుగుట లేదు. కానీ ఎరుక ఉండియూ ఎరుగుట లేదు. అందుచే వీరు పునరావృత్తి పొందువారే, తిరిగి రాకడా పోకడ కలుగువారే. వీరే గురుమేల్క పొంది ఎరుకను రహితపరచుకొనినచో తిరిగి పుట్టరు అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.